మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించబోతున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ఎన్నికల ఫలితాలు ఈసారి మెరుగ్గా ఉంటాయని వారు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని జిల్లా అధికారి ప్రతినిధి అక్బర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలను మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, కడప జిల్లాలో మరోమారో అన్ని స్థానాలు మేమే కైవసం చేసుకుంటామని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంటి? వైసీపీ వారి మాటలను, వాళ్ళ గారడి మాటలను ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు విశ్వాసంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళు గ్రహించుకొని ఈరోజు కౌంటింగ్ కోసం మాకు ఏజెంట్లు ఎక్కడ దొరకకుండా ఉంటారో, ఇబ్బందులు పాలైతేమో అనే ఉద్దేశంతోనే వాళ్ళు మాకు అత్యధిక సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు ప్రగల్భాలు పలుకుంటారు తప్ప వాళ్ళు చెప్పే దాంట్లో వాస్తవం లేదనేది నేను స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సార్, వైసీపీ పార్టీ వారు ఏమంటున్నారంటే తమ ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలే తిరిగి వారిని అధికార పార్టీలోకి రప్పిస్తాయి అని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరిగి వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా గట్టిగా దృఢంగా చెప్తున్నారు. మరి మీరేమంటారు? వాళ్ళు ఆ విధమైనటువంటి ధోరణిలోనే ఉన్నారు. కానీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపు 108 స్థానాలు నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు వచ్చేసి నమోదు చేసుకోవడం జరిగింది. దాంట్లో మా అభ్యర్థులు 3 పోటీ చేయడం జరిగింది. 3 గెలిచారు. అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో 70% వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ఓటర్లు, వారందరూ వేయడంతోనే మా అభ్యర్థులు గెలిచడం జరిగింది. అంటే సంక్షేమ పథకాలు వాళ్ళు కూడా అందుతూ ఉన్నాయి. సంక్షేమ పథకాలకు ఈ ఓటర్లకు సంబంధం లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ సంక్షేమం అనేది వాళ్ళకు అనుగుణంగా, ఏదైతే వాళ్ళ యొక్క ఆలోచనలు అనుగుణంగా తీసుకొని పోతాయి తప్ప సంక్షేమానికి ఓటర్లకు అనేది సంబంధమే లేదు. వాళ్ళు ఆ విధంగా మభ్య పెడతా ఉన్నారు. ప్రజలను కూడా మభ్య పెట్టే పరిస్థితిలోనే వాళ్ళు తయారై ఉన్నారు ఈ రోజు కూడా. సార్, ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ 10 స్థానాల్లో ఎన్ని స్థానాలను గెలవబోతుంది? ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అత్యధికమైనటువంటి ప్రజలు ఓట్లు వేసి గెలిపించబోతా ఉన్నారు. అంటే మేము ఈ ఉమ్మడి జిల్లాల్లో అధిక సీట్లు గెలవబోతా ఉన్నాం. ఇంకొకటి ఏమంటే, ఈ యొక్క ప్రజలు గుడికి పూర్తి స్థాయిలో మమ్మల్ని అర్థం చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీని, మా యొక్క చరిత్రను, మా యొక్క విధానాన్ని, మా యొక్క పరిపాలనను. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి 2019లో ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఛాన్స్ నిలబెట్టుకోలేకపోయినారు. ఈ రాష్ట్రంలో ఒక కుటుంబం అంటే ఒక కుటుంబం ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ సంతృప్తిగా మేము ఉన్నామని చెప్పి పరిస్థితులు ఒక కుటుంబం గుడికి లేదు. కనుక ఈ రాష్ట్రంలో కానీ ఈ కడప జిల్లాలో కానీ ముఖ్యంగా మేము అత్యధిక స్థానాలు మేము సాధించబోతున్నాం. ఈ జిల్లాలో మాకు పూర్వవైభవం వచ్చేదానికి ఓటర్ మహాశైలు మాకు పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. రేపు 4వ తేదీ మీరే చూస్తారు, అత్యధిక స్థానాలలో మేము గెలవబోతా ఉన్నాం. సార్, టీడీపీ వారు 160 స్థానాలు గెలవబోతున్నామని చెప్తుంటే వైసీపీ వారు దానికి ఏమంటుండంటే 160 స్థానాలు గెలవడం అనేది హాస్యాస్పదమని ఒక లాంటి విధంగా మాట్లాడుతున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది వారి మాటలు? మాకు వారి మాటలే హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. 160 సీట్లు అంటే కొద్దిగా అటు ఇటుగా మేము ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం. మేము ఎందుకు గెలుస్తామంటే, ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంది. ముఖ్యంగా వచ్చేసి ఉద్యోగస్తులు, చదువుకున్నటువంటి పిల్లలు ఖాళీగా ఉండి తన యొక్క తల్లిదండ్రుల దగ్గర 50 రూపాయలకు 100 రూపాయలకు చేయి చాచి అడగాలంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మా పిల్లలకు ఉద్యోగం వస్తే కనుక మా కుటుంబాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు తీసుకొని పోతారు. కనుక ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే ఉద్యోగం వస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఓట్లు వేయడం జరిగింది. అదే విధంగా 35 లక్షల మంది ఫ్రెష్ ఓటర్స్ నమోదు చేసుకొని దాదాపు 80 నుంచి 90% ఫ్రెష్ ఓటర్స్ తెలుగుదేశం పార్టీ ఓటు వేయడం జరిగింది. సార్, అపోజిషన్ పార్టీ వారు ఏమంటున్నారంటే టీడీపీ పార్టీ వారు మేము గెలుస్తామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు అని అంటే, సంబరాలు చేసుకోవడము జూన్ 4వ తేదీ వరకు మాత్రమే వారు సంబరాలు చేసుకుంటారు, తర్వాత వారికి మాత్రము అపజయమే అని అంటున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంటి? మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం, మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లు వేసినారు కనుక మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఉత్సాహంతో మేము ఉన్నాం. ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళ ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మంచి పరిపాలన చేస్తాడని చెప్పేసి ఒక నమ్మకంతో ఉన్నాం. ఖచ్చితంగా మేమైతే ఆనందంగా ఉన్నాం.
4వ తేదీ కాదు 5వ తేదీ నుంచి కూడా ఈ ఆనందాన్ని కొనసాగుతుందని చెప్పేసి మా యొక్క నమ్మకం, విశ్వాసం. కడప జిల్లాలో ఒక స్థానాన్ని కూడా టీడీపీ గెలవలేకపోయింది. అయినప్పటికీ ఇప్పుడు అధిక మెజారిటీతో మేము గెలవబోతున్నామని గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరు అంత ధీమా వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటంటారు? ముఖ్య కారణం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, ఆయన ఏర్పాటు చేసినటువంటి సూపర్ 6 కార్యక్రమాలు, గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ మండుతున్నటువంటి ఎండలో సైతం ప్రజలను క్షేమం కోసం, ప్రజల భద్రత కోసం ఆయన పడుతున్నటువంటి శ్రమ, ఆయన తోడుగా లోకేష్ బాబు గారు ఎంతో శ్రమించి ఈ రాష్ట్రంలో వైసీపీ వారు ఒక వర్గం పూర్తి స్థాయిలో ఒక కమిటీగా ఏర్పడి వైసీపీ వారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొంతమంది ఎంపీలు ఆయనను పూర్తి స్థాయిలలో వ్యక్తిగత హననం చేయడం, లోకేష్ బాబు గారి గుడికి దాన్ని తిప్పి కొట్టి నేను నిప్పులా ఉంటా అని చెప్పేసి ఈ ప్రజలకు నేను జవాబుదారితనంగా ఉండాలని చెప్పేసి నిత్యం ప్రజల్లో ఉండడం, ప్రజల సమస్య అప్పటికప్పుడు కనుక్కోవడం, దాన్ని అప్పటికప్పుడే సమాధానాలు చెప్పడం, వాళ్ళకి ఏం కావాలో ఇన్స్టెంట్గా వాళ్ళకు సమాధానాలు ఇచ్చి నేను ఉన్నా అని చెప్పేసి నమ్మకం కలిగించడంతో పాటు ఈ రోజు ఈ యొక్క ప్రజలు నమ్మి తెలుగుదేశం పార్టీ వైపు నడచడానికి కారణం, ఆ కారణమే మా యొక్క నమ్మకం. సార్, మీ అపోజిషన్ పార్టీ వారికి మీరు విసిరేటువంటి ఛాలెంజ్ ఏంటి? మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు పోటీ చేయడం, వారికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థులకు మేము ఒకటే కోరుతా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం మేము రేపు నెల 4 నుంచి స్పష్టంగా ప్రభుత్వం వస్తుందని చెప్పి ప్రజలు సంకేతాలు ఇవ్వబోతా ఉన్నారు, స్పష్టమవుతా ఉన్నాయి. మేము ఈ రాష్ట్రం కోసం అభివృద్ధి చేయాలని చెప్పేసి, సంక్షేమం చేయాలని చెప్పేసి, రైతాంగానికి ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పేసి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే ప్రాపర్టీ యజమానులు ఉన్నారో వాళ్ళ యొక్క ధన మాన ప్రాణాలకు రక్షణగా మేము పరిపాలన అందిస్తూ ఉన్నాం. మీరు దయచేసి మీరందరూ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మీరు సహకరించి అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి నేను సెలవిస్తా ఉన్నాను. సో చూశారు కదండి సార్ మాటల ద్వారా, మేము ఊరికే సంబరాలు చేసుకోవట్లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నాము, విజయం మీద మాకు దృఢ నమ్మకం ఉంది. జూన్ 4వ తేదీ విజయం ఎవరిదనేది ప్రజలే చూస్తారు, ప్రజలే మమ్మల్ని గెలిపిస్తారని అయితే చెప్తున్నారు. సార్, మీ విలువైనటువంటి సమయాన్ని మాకు, మా సుమన్ టీవీకి అందించినందుకు ధన్యవాదాలు. మీ గుడికి ధన్యవాదాలు తెలియజేస్తాను. కెమెరామ్యాన్ సూర్యతో మీ ప్రసన్న.